ప్రాణ నష్టం జరగకుండా చేసినందుకు 100% క్రెడిట్ చంద్రబాబు గారికి ఇవ్వాలి. ఎందుకంటే జరిగిన చరిత్రలు మనకున్నాయి. గతంలో జరిగినవన్నీ అయన్నీ ముందు జాగ్రత్త తీసుకోవడానికి గానీ, మనకు అన్నీ గూడా ఎలా ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం అనేది కొంత మనం ఎంత తగ్గించగలగాలో అంత తగ్గించాలి. అది ప్రకృతి. మనమేమి ప్రకృతి మన తాండవం ఎడుతుంటే మనం దాన్ని ఆపటానికి మనం మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి గానీ ఎదురెళ్ళలేము కదా! కనుక ఆస్తి నష్టం అయితే తీవ్రంగానే జరిగింది. ఆస్తి నష్టం అంతా వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా, ఈస్ట్ గోదావరికి బాగా అమలాపురం కోనసీమ జిల్లాలో బాగా జరిగాయి. అలాగే విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం చాలా బాగా ఆస్తి నష్టం జరిగింది. ఆస్తి నష్టం అనేది ఎంత అంచనా వేయాలి అనేది మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరూ పునరావాస కేంద్రంకి వెళ్ళడం కానీ, లేకపోతే ఫుడ్ అరేంజ్మెంట్స్లో కానీ, మళ్ళీ ఇంకొకటి అక్కడ వాళ్ళు తీసుకున్న స్టెప్స్ కానీ అన్నీ కూడా చాలా ఆనందకరమైన విషయాలు. చాలా చక్కగా హ్యాపీగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎంఆర్ఓస్ అండ్ ఆర్డీఓస్, మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ వీఆర్ఓ, మొత్తం టోటల్గా డిజిటల్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా సంయుక్తగా చేసుకుంటూ వర్క్స్ ఆల్రెడీ విద్యుత్ వైర్లు తెగిపోయాయి, ట్రాన్స్ఫార్మర్ పడిపోయి, హెచ్డీ లైన్లు పడిపోయి అన్నీ కూడా దాన్ని ఏ విధంగా పునరుద్ధరించాలి ఇవన్నీ కూడా ప్లాన్లో అదే పనిలో ఉన్నారు. ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. కొన్ని వాటర్ ఇంకా వర్షం ఇప్పుడు కంటిన్యూ పడుతూనే ఉంది. కనుక ఇవన్నీ కూడా చేయాలంటే యాక్చువల్గా ఉదు తుఫానప్పుడు నెల రోజులు పట్టింది కరెంట్ రావడానికి. ఉదు తుఫానప్పుడు చాలా చాలా నష్టం, ఆస్తి నష్టం వచ్చింది. ప్రాణ నష్టంగా తగ్గింది. కానీ అప్పుడు కూడా చంద్రబాబు గారు అంతే కష్టపడ్డారు. అయితే ఈసారి ఇంకా ఒక్క ప్రాణ నష్టం జరగకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేశారు. అంటే అదంతా కూడా ఎందుకంటే నాయకుడు తిరిగేసి ఉంటే, నాయకుడు ఫాలోఅప్ చేస్తుంటే అక్కడ కింద ఉన్న వాళ్ళు ఎలాంటి ఉంటారు.